హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణివాసు వ్లాగ్స్ ఇన్ తెలుగు. నేను మీ వాణి. ఈ రోజు వీడియోలో అయితే చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు, మీ హెయిర్ ఊడుతుందా అని అయితే అడుగుతున్నారు కదా. సో దానికోసం నేను ఆన్సర్ చేయబోతున్నాను. ఇంకా అసలు మనకి హెయిర్ ఫాల్ అవడానికి రీజన్స్ ఏంటి అన్నది కూడా ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా బేసిక్ రీజన్స్ అనమాట ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. తెలిసిన తప్పులే మనం చేస్తూ ఉంటాము. ఇంకా నేను చెప్పేది ఏంటి అంటే చాలా మంది ఏంటి అంటే మీరు చెప్పినటువంటి ఆయిల్స్ యూజ్ చేస్తున్నాము, ప్యాక్స్ యూజ్ చేస్తున్నాము, కానీ మాకు హెయిర్ ఫాల్ అట్లానే ఉంది అక్క. నేను ఆయిల్ రాసుకొని 3 days అయింది కానీ నాకు హెయిర్ ఫాల్ ఇంకా అట్లానే ఉంది అని అంటున్నారు. సో నేను ఇంతకు ముందు చాలా వీడియోస్లో చెప్పింది ఏంటి అంటే నా హెయిర్ ఇంత పెరగటానికి ఎన్ని ఇయర్స్ పట్టింది అంటే 8 years పట్టింది అని చెప్పాను. సో అసలు మెయిన్గా చెప్పేది ఏంటి అంటే మనకి హెయిర్ గ్రోత్ ఉండాలి అన్నా కానీ, హెయిర్ ఫాల్ తగ్గాలి అన్నా కానీ, హెయిర్ ఫాల్ ఆగిపోవటం అంటూ ఉండదు. అస్సలు ఆగిపోయింది, ఒక్క వెంట్రుకు కూడా రాలేదు అని అయితే మాత్రం ఉండదు. హెయిర్ ఫాల్ తగ్గటం అయినా కానీ, హెయిర్ రీగ్రోత్ ఉండాలి అంటే కానీ మనం మెయిన్ చేయాల్సింది ఏంటి అంటే ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. సో నేను ఇంతకు ముందు ఫుడ్ గురించి కూడా వీడియో అయితే చేశాను కదా, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది అనేది ఒక వీడియో చేశాను కదా. సో మీరు మీ డైట్లో ప్రాపర్గా ఫుడ్ ఉండేలా చూసుకోండి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇంకా చెప్పేది ఏంటి అంటే మస్ట్ అండ్ షుడ్గా 4 liter వాటర్ అయితే తీసుకోవాలి. సో మనకి ఇప్పుడు ఆయిల్స్ రాయటమే కాదు, ప్యాక్స్ వేయటమే కాదు, వీటితో పాటు మనకి ప్రాపర్ ఫుడ్ ఉండాలి, వాటర్ కూడా చాలా అవసరం. హెయిర్ బాగుండాలి అంటే, వీక్ అయిపోకుండా తెగిపోకుండా ఉండాలి అంటే కనుక కరెక్ట్గా సరిపడా క్వాంటిటీ వాటర్ కూడా అవసరం. సో చాలా మంది ఏంటి అంటే ఆయిల్ రాసాము అంటారు, ప్యాక్స్ వేసాము అంటారు, కానీ ప్రాపర్ ఫుడ్ తీసుకోరు, వాటర్ తీసుకోరు. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడైనా సరే డస్ట్ దగ్గర నుంచి కానీ, సన్లైట్ దగ్గర నుంచి కానీ ఎటువంటి ప్రొటెక్షన్ తీసుకోరు. సో ఇలాంటి కేర్ ఏది తీసుకోకుండా మనకి హెయిర్ ఊడిపోకుండా ఉండాలి, హెయిర్ గ్రోత్ ఉండాలి అంటే అసలు ఎట్లా అయిపోతుంది? సో నేను చెప్పేది ఏంటి అంటే నేను ప్రిపేర్ చేసి పోస్ట్ చేస్తున్నాను కదా ఆయిల్స్, అవి అయితే యూజ్ చేయండి. వాటితో పాటు మంచి ప్యాక్స్ కూడా యూజ్ చేయండి. వీటితో పాటు ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, వాటర్ క్వాంటిటీ బాగుండాలి, మన బాడీలో వాటర్ కంటెంట్ మంచిగా ఉండాలి. సో అప్పుడే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఇంకా వీటితో పాటు డస్ట్కి కొంచెం దూరంగా ఉండటం, సన్లైట్కి దూరంగా ఉండటం, కెమికల్ లేనటువంటి షాంపూస్ యూజ్ చేయటం కానీ, ఇంకా హెయిర్ డ్రైయర్స్ ఇలాంటి యూజ్ చేయటం కానీ తగ్గించాలి అనమాట. సో ఇవన్నీ మనం పాటిస్తేనే మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఈ హెయిర్ గ్రోత్ కూడా మనం చెప్పలేము అనమాట. ఇప్పుడు నార్మల్గా ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి, అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ప్రాబ్లం. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినా కానీ దానికి రీజన్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. ఇంకా మనకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. సో ఈ రీజన్స్ అన్ని కూడా హెయిర్ ఫాల్కి కారణమవుతాయి. మనం ఆయిల్స్ తీసుకున్నా, ఆయిల్స్ పెట్టుకున్నా, ప్యాక్స్ వేసుకున్నా, ప్రాపర్ ఫుడ్ తీసుకున్నా, వాటర్ తీసుకున్నా, ఎన్ని చేసినా కానీ ఇక్కడ మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంది అంటే గనక మనకి హెయిర్ ఫాల్ ఖచ్చితంగా ఉంటుంది, హెయిర్ గ్రోత్ కూడా ఉండదు. కాబట్టి మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటి అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళు కూడా, ఇంకా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, పీసీఓడి ప్రాబ్లం ఉంది, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు దానికి తగ్గటువంటి కోర్స్ యూజ్ చేయాలి. యూజ్ చేసి మీకు తర్వాత అవన్నీ కూడా నార్మల్కి వచ్చిన తర్వాతనే మీరు ఏం చేసినా కానీ హెయిర్ కోసం అది పనిచేస్తుంది అనమాట. సో మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉంది అంటే కనుక మీరు ఎంత కేర్ తీసుకున్నా కానీ అదంతా వేస్టే అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అంటే కనుక ముందుగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో ఇది మెయిన్గా గర్ల్స్కి ఉంటుంది అనమాట. ఎక్కువగా ఆడవారికి ఈ ప్రాబ్లం ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం అనేది. సో మనకి ఏంటి అంటే ఎర్లీ ఏజ్లోనే మనకి ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడు చెప్పాలి అంటే 15 years నుంచి 20 years వచ్చాయి అంటే చాలు, ఈలోగానే మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా అయిపోతుంది, ఫోర్ హెడ్ పెరిగిపోతుంది, అంటే ఇక్కడ అంతా హెయిర్ అంతా కూడా ఊడిపోతుంది అనమాట. చాలా సన్నగా అయిపోతుంది, జుట్టు చాలా థిన్ అయిపోతుంది హెయిర్. సో వాళ్ళకి ఏంటి అంటే రీజన్ తెలియదు, ఎందుకు జుట్టు ఊడిపోతుందో తెలియదు. కాకపోతే జుట్టు ఇంట్లో ఎక్కడ చూసినా జుట్టే కనిపిస్తూ ఉంటుంది, చాలా బాధ అనిపిస్తుంది మనకి. అయ్యో నా హెయిర్ ఏంటి ఇంత ఊడిపోతుంది అని అయితే చాలా చాలా బాధపడుతూ ఉంటాం కదా. బట్ రీజన్ ఏంటి అని మాత్రం మనం చూడం. కానీ ఏంటి అంటే ఇట్లా ఎవరైనా ప్యాక్స్ గురించి ఇవి చెప్పారు అంటే మేము వేసాము కానీ మాకు పెరగలేదు అని మాత్రం అడుగుతారు.
సో అట్లా మాత్రం మీరు చేయొద్దు. ముందు మీకు రీజన్ ఏంటి అన్నది తెలుసుకోండి. మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ప్రాబ్లం ఉందా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉందా, సో ఇలాంటివన్నీ తెలుసుకొని అవన్నీ కూడా క్యూర్ చేసుకోండి. తర్వాత మీరు ఈ ప్యాక్స్ కానీ ఆయిల్స్ కానీ ఇలాంటివి రాసుకున్నారు అంటే కనుక యూజ్ ఉంటుంది. ఇది ఓన్లీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు చూసినట్లయితే మనకి బాయ్స్ లో కూడా చాలా మందికి ఏంటి అంటే ఒక 30 years వచ్చేటప్పటికి పైన సగం హెయిర్ అంతా కూడా ఊడిపోతుంది అనమాట. అంటే బట్టతల వచ్చేస్తుంది. సో వీటికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి బట్టతల రావడానికి. ఇప్పుడు ఎవరికైనా సరే బట్టతల వచ్చింది అంటే గనక వాళ్ళకి ఫ్యామిలీ పరంగా కూడా రావచ్చు, ఇంకా స్ట్రెస్ కారణం కావచ్చు. సో ఇలాంటి చాలా రీజన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బాయ్స్ వరకు అనమాట. అలాంటప్పుడు ఏంటి అంటే కొంతమంది బాయ్స్ కూడా నాకు కామెంట్ చేశారు, మేడం మీరు చెప్పేటువంటివి మేము కూడా యూజ్ చేయొచ్చా అని అయితే అడుగుతున్నారు. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే బాయ్స్ కి సపరేట్ గర్ల్స్ కి సపరేట్ అంటే ఏమీ ఉండదు. ఇవన్నీ నేచురల్వి కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో ఎవరైనా సరే ఈ ఆయిల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు, ఈ ప్యాక్స్ అనేవి వేసుకోవచ్చు. సో ఎవరైనా కానీ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మెయిన్ గా మనకి హెయిర్ ఊడిపోతుంది అంటే రీజన్స్ చూద్దాం. ఫస్ట్ చూసినట్లయితే డాండ్రఫ్ అనమాట. సో డాండ్రఫ్ ఉంది అంటే గనక తప్పకుండా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో డాండ్రఫ్ ఉండేటప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఆయిల్ అనేది కొంచెం తగ్గించాలి హెయిర్ కి. సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఆయిల్ ఎప్పుడైనా కానీ 1 hour లేదా 2 hours ముందుగానే పెట్టుకోవాలి. రోజుల తరబడి ఆయిల్ పెట్టుకోవడం అనేది డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి అంత మంచిది కాదు. ఇంకొంచెం డాండ్రఫ్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. సో మొన్న నేనైతే లైవ్ చేశాను కదా, సో లైవ్ లో కూడా నన్ను క్వశ్చన్ చేశారు, మాకు డాండ్రఫ్ ఉంది అక్క, ఆయిల్ పెట్టుకుంటే ఇంకొంచెం డాండ్రఫ్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుందా ఏంటి అని అయితే అడిగారు. సో నేను దానికి చెప్పేటువంటి ఆన్సర్ ఏంటి అంటే డాండ్రఫ్ ఉంది అంటే కనుక ఆయిల్ అనేది మీరు 1 day బిఫోర్ అయినా కానీ పెట్టుకోవటం అనేది ప్రిఫరబుల్ కాదు. సో 1 hour లేకపోతే 2 hours ముందైనా సరే ఆయిల్ పెట్టుకొని తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనకి ఇక్కడ డాండ్రఫ్ ఇంకా ఆయిల్ ఈ రెండు కలిపి ఇంకొంచెం డాండ్రఫ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. డాండ్రఫ్ పోవటానికి అయితే కొన్ని ప్యాక్స్ ఉంటాయి. సో అవి ట్రై చేస్తే మాక్సిమం కొంత అయితే తగ్గించవచ్చు. నేను ఆల్రెడీ డాండ్రఫ్ కోసం అయితే ప్యాక్స్ కూడా పోస్ట్ చేశాను కదా, ఒకసారి అయితే చూడండి. లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి తెలియకపోయినట్లయితే. సో ఇంకా మనకి చెప్పినట్లయితే డాండ్రఫ్ కోసం షాంపూస్ కూడా కొన్ని ఉంటాయి, స్పెషల్ గా ఓన్లీ ఫర్ డాండ్రఫ్ కోసం షాంపూస్ అయితే ఉంటాయి. సో అటువంటివి ట్రై చేయండి డాండ్రఫ్ తగ్గించడం కోసం. సో ఇలాంటివన్నీ మీరు చేసుకుంటూ ఉన్నారు అంటే డాండ్రఫ్ తగ్గుతుంది. సో దట్ మీకు హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే షాంపూస్ అనమాట. సో ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే షాంపూ మనకి అవసరమయ్యే దానికంటే కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. షాంపూ అనేది 250 ml బాటిల్ ఉంది అంటే షాంపూ బాటిల్, కొంతమందికి అది ఒక 1 month కూడా రాదు, వెంటనే అయిపోతుంది అనమాట 250 ml బాటిల్ అనేది. ఇప్పుడు హెయిర్ లాంగ్ గా ఉంది అన్న వాళ్ళకే షాంపూ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తారు తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళు ఏంటి అంటే డైరెక్ట్ గా షాంపూ అప్లై చేసేసేయటం తలకి. ఎప్పుడు కూడా డైరెక్ట్ గా షాంపూ అనేది పెట్టకూడదు. ఎప్పుడు అయినా సరే షాంపూ అనేది వాటర్ లో డైల్యూట్ చేసిన తర్వాతనే షాంపూ అనేది తలకి పెట్టుకోవాలి. సో ఇది ఒకటి మెయిన్ గా గుర్తుపెట్టుకోండి, వాటర్ లో షాంపూ డైల్యూట్ చేసిన తర్వాతనే షాంపూ పెట్టుకోవాలి. నేను అయితే ఇప్పుడు 1 rupee శాచెట్స్ ఉంటాయి కదా, సో నా హెయిర్ కోసం నేను 2 శాచెట్స్ మాత్రమే యూజ్ చేస్తా. నాకు ఇది క్వాంటిటీ అనమాట, మెజర్మెంట్. సో నేను ఎక్కువగా అయితే బాటిల్స్ ప్రిఫర్ చేయను. ఎందుకంటే బాటిల్స్ మనం యూజ్ చేసాము అంటే కనుక క్వాంటిటీ మనకి తెలీదు, షాంపూ ఎంత తీసుకుంటున్నామని. ఎక్కువ పడిపోతుంది ఒక్కోసారి తక్కువ అవుతుంది. తక్కువైనా కానీ పర్వాలేదు మళ్ళీ తీసుకోవచ్చు. బట్ ఎక్కువ అయిపోయింది అంటే కనుక మనకి షాంపూ తలపైన ఎక్కువైపోతుంది. సో అలాంటప్పుడు హెయిర్ అనేది ఇంకొంచెం డ్రై అయిపోతుంది. ఇంకా అందులో మనం కెమికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షాంపూలో, ఇప్పుడు మనం బయట మార్కెట్లో తీసుకున్నటువంటి షాంపూస్ లో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి షాంపూ కూడా క్వాంటిటీ అనేది చాలా తక్కువగా తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు మామూలుగా చెప్పాలి అంటే నేను యూజ్ చేసేటువంటి శాచెట్స్ లో ఒక 10 ml వరకు ఉంటుంది షాంపూ అనేది, అంతే. నేను 10 ml 2 times కింద వాష్ చేస్తాను హెయిర్ అనేది. సో ఇనఫ్, అంతే. ఇంకా అంతకు మించి షాంపూ అయితే నేను ప్రిఫర్ చేయను. ఈవెన్ నేను ప్యాక్స్ వేసేటప్పుడైనా కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే ప్యాక్స్ వేసుకున్నాం కదా, సో షాంపూ ఎక్కువ కావాలి అని చెప్పి ఎక్కువగా షాంపూ అప్లై చేసేస్తా ఉంటారు హెయిర్ కోసం. ప్యాక్ మనం వేసుకున్నటువంటి ప్యాక్ హెయిర్ నుంచి పోవట్లేదు అని, అది పోవటం కోసం అని చెప్పి షాంపూ ఎక్కువగా యూజ్ చేస్తారు. అట్లా మాత్రం ఎవరు చేయొద్దు. మనం ఏదైనా ప్యాక్ వేసుకున్నాము అంటే ఆ ప్యాక్ అంతా కూడా మన హెయిర్ నుంచి పోవటానికి ముందైతే మాత్రం
ప్లెయిన్ వాటర్తో వాష్ చేయాలి హెయిర్ని. తర్వాతనే షాంపూ అనేది అప్లై చేయాలి. అలాంటప్పుడు మనకి అక్కడ యూస్ చేసేటువంటి షాంపూ క్వాంటిటీ కూడా తగ్గుతుంది. సో మనకి కెమికల్ అంతగా పడదు కదా హెయిర్ మీద, అలాంటప్పుడు డ్యామేజ్ కొంచెం వరకు అయితే తగ్గుతుంది. సో ఇట్లా యూజ్ చేయండి. ఇంకా షాంపూస్ లో ఇప్పుడు పేలు ఉంటాయి, చాలా మందికి లైస్ ఉంటాయి కదా హెయిర్ లో. సో ఇలాంటివి పోవటానికి కూడా కొన్ని షాంపూస్ అయితే ఉంటాయి. ఇప్పుడు లైస్ పోవటానికి అని చెప్పేసి కొన్ని షాంపూస్ ఉంటాయి. ఇంకా డాండ్రఫ్ పోవటానికి అని స్పెషల్ గా కొన్ని షాంపూస్ ఉంటాయి. సో వీళ్ళు ఏంటి అంటే తెలియక ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేస్తారు, అంటే డైలీ బేస్ టైప్ లో యూజ్ చేసేస్తారు అనమాట ఈ షాంపూస్. సో అట్లా మాత్రం ఎప్పుడు చేయకూడదు. ఏదైనా సరే స్పెషల్ గా తయారు చేసినటువంటి షాంపూస్ ఏంటి అంటే ఎప్పుడో ఒకసారి అన్నట్టుగా పెట్టాలి అనమాట. ఇప్పుడు అంటే పేలు కోసమే అనుకోండి, ఎగ్జాంపుల్ లైస్ పోవటం కోసం అనుకుంటే కనుక మంత్కి ఒకసారి లాగా యూజ్ చేయటం ఆ షాంపూ అంతే ఇనఫ్. ఎందుకు అంటే మనకు అక్కడ కెమికల్ ఎక్కువగా యూజ్ చేస్తారు అటువంటి షాంపూస్ లో. కాబట్టి మీరు ఓన్లీ ప్రిఫరబుల్ షాంపూస్ మాత్రమే కొంచెం తగ్గించి యూజ్ చేయాలి అనమాట. అంటే మంత్కి ఒకసారి, లేకపోతే మీ అవసరాన్ని బట్టి యూజ్ చేయాలి. మైల్డ్ షాంపూస్ అయితే ఇంకా మనకి అంత ఈ భయమేం అవసరం లేదు అనమాట. ఎందుకు అంటే మైల్డ్ షాంపూస్ లో అయితే మాత్రం కెమికల్స్ కొంచెం తక్కువ యూజ్ చేస్తారు కాబట్టి అంత భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ కుంకుడుకాయలకు వచ్చేటప్పటికి నేను అయితే మొన్న హెర్బల్ షాంపూ పోస్ట్ చేశాను కదా, అప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి. ఈ షాంపూ యూజ్ చేసిన తర్వాత హెయిర్ బాగా డ్రై అయిపోతుంది అక్క అని చెప్పని అయితే అడిగారు కదా. సో బేసిక్ గా ఏంటి అంటే కుంకుడుకాయలు అంటేనే హెయిర్ డ్రై అయిపోతుంది, బాగా డ్రై అయిపోతుంది హెయిర్ అనేది. సో ఇక్కడ ఏంటి అంటే డ్రై హెయిర్ ఉన్న వాళ్ళైతే మాత్రం, అంటే ఆల్రెడీ డ్రై స్కాల్ప్ ఉంటది కదా, సో వాళ్ళైతే మాత్రం కుంకుడుకాయలు యూజ్ చేయొద్దు అని అయితే నేను చెప్తాను. ఇన్ కేస్ యూజ్ చేసినా కానీ ఇప్పుడు కుంకుడుకాయల్లో కొంచెం కోకోనట్ మిల్క్ యాడ్ చేయడం కానీ, ఎందుకు అంటే కోకోనట్ మిల్క్ మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట హెయిర్ ని. సో ఇప్పుడు బేసిక్ గా చెప్పాలి అంటే అందరూ కోకోనట్ ఆయిల్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు హెయిర్ కోసం. ఎందుకు అంటే కోకోనట్ ఆయిల్ హెయిర్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట. మీన్ స్కాల్ప్ లో సరిపడేటువంటి ఆయిల్స్ రిలీజ్ అయ్యేలాగా అట్లా చేస్తుంది అనమాట, అంటే బ్యాలెన్స్ చేస్తుంది ఆయిల్స్ ని. కాబట్టి కోకోనట్ ఆయిల్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో మీరు ఇప్పుడు ఏంటి అంటే కుంకుడుకాయలు యూజ్ చేయాలి అనుకునేటప్పుడు మీరు కోకోనట్ మిల్క్ యాడ్ చేయడం కానీ, లేదు అంటే మందారం పువ్వులు కానీ ఆకులు కానీ పేస్ట్ చేసి ఆ పేస్ట్ యాడ్ చేయడం కానీ, ఇంకా లేదు అంటే ఫ్లాక్ సీడ్స్ లాంటివి యాడ్ చేయడం కానీ ఇట్లాంటివి చేయాలి అనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా షీకాకాయ ఒకటే యాడ్ చేయటం కానీ ఇలా చేశారు అంటే కనుక కొంచెం కుంకుడుకాయల వల్ల వచ్చేటువంటి డ్రైనెస్ అనేది తగ్గుతుంది. నేను చెప్పేది ఏంటి అంటే డ్రై హెయిర్ ఉంది, డ్రై స్కాల్ప్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం కుంకుడుకాయలు యూజ్ చేయకపోవటమే బెటర్. ఇన్ కేస్ మీకు బాగా యూజ్ చేయాలి అనుకుంటే కనుక ఎప్పుడో ఒకసారి అనేట్టుగా యూజ్ చేస్తే బెటర్. నార్మల్ గా ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళైతే మాత్రం కుంకుడుకాయలు యూజ్ చేయొచ్చు. సో తర్వాత వాళ్ళకి డ్రై అయింది హెయిర్ అంటే కనుక కండిషనర్ లాంటివి యూజ్ చేయాలి, లేదు అంటే సీరమ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి కూడా యూజ్ చేస్తే నో ప్రాబ్లం. ఎప్పుడైనా కానీ సీరం అనేది మనకి స్కాల్ప్ కి తగలకూడదు, ఓన్లీ హెయిర్స్ కే రాయాలి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సీరం అనేది ఎప్పుడైనా కానీ స్కాల్ప్ కి తగిలింది అంటే కనుక హెయిర్ ఫాల్ ఉంటుంది, కాబట్టి ఓన్లీ మీరు హెయిర్ కి రాస్తే సరిపోతుంది అనమాట. సో ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి హెయిర్ ఫాల్ అవడానికి హాస్టల్స్ లో జాయిన్ అవుతాం కదా, వెళ్ళక ముందు వరకు కూడా వాళ్ళ హెయిర్ చాలా బాగుంటుంది. ఎగ్జాంపుల్ నేనే, నాకు నవ్వొస్తుంది ఎగ్జాంపుల్ నాకు నేనే చూపించుకోవటం. సో ఏంటి అంటే హాస్టల్కి వెళ్ళక ముందు ఎంత బాగుంటుంది అంటే హెయిర్ చాలా స్మూత్ గా ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉండదు ఇదంతా. బట్ హాస్టల్కి వెళ్ళిన తర్వాత మాత్రం హెయిర్ ఫాల్ చాలా అయిపోతుంది. మనకి తెలియకుండానే మన హెయిర్ మనం హాస్టల్లోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి మనం బయటికి వచ్చిన తర్వాతకి చూసుకునేటప్పటికి హెయిర్ సగం అయిపోతుంది, సగం కంటే కూడా తక్కువ అయిపోతుంది మనకి. సో మనం హాస్టల్లో ఉండేంత వరకు కూడా మనకి తెలియదు హెయిర్ ఫాల్ అయ్యింది అని కానీ, హెయిర్ ఊడిపోతుంది, సన్నగా అయిపోయింది జుట్టు అని కానీ మనకి తెలియదు అనమాట. ఎందుకంటే మనం స్టడీస్లో ఉంటాము, సో ఫ్రెండ్స్ ఉంటారు, అవి ఇవి అన్నీ కలిపి మనం హెయిర్ పైన కాన్సన్ట్రేట్ చేయలేము. అప్పుడు ఏం చేయాలి అంటే హాస్టల్లో ఉండేవాళ్ళు ఇంట్లో మీరు హెర్బల్ హెయిర్ ఆయిల్ అని ఇట్లా ప్రిపేర్ చేసుకున్నారు అంటే కనుక హాస్టల్కి వెళ్ళిన తర్వాత మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఆ ఆయిల్ అనేది. సో ఎలా లేదు అన్నా కానీ హాస్టల్ నుంచి ఒక 2 monthsకి ఒకసారి లాగా అయినా సరే ఇంటికి వస్తాం కదా, సో అలాంటప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసి పట్టుకెళ్ళాము అంటే కనుక సరిపోతుంది. ఇంకా కావాలి అంటే నేనైతే ఒక పౌడర్ చెప్తాను అన్నాను కదా మొన్న లైవ్లో, అయితే నన్ను ఇది కూడా క్వశ్చన్ అడిగారు, హాస్టల్లో ఉండే వాళ్ళకి ఏదైనా చెప్పండి అక్క అని. సో ఏంటి అంటే హాస్టల్లో ఉండే వాళ్ళకి మాత్రం ఈ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే అది ఇంకా పోస్ట్ చేయలేదు, పోస్ట్ చేస్తాను. ఇందులో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము కాబట్టి మీరు ఈ పౌడర్ మాత్రం మీ దగ్గర పెట్టుకోండి సరిపోతుంది. డైరెక్ట్ వాటర్లో మీరు కలిపి ఈ పౌడర్ అప్లై చేసుకుంటే చాలు, ఇంకా వేరే ఏమీ చేయనవసరం లేదు. మీరు ఇప్పుడు హాస్టల్లో ఉన్నా కానీ హెయిర్ వాష్ చేసుకోవాలి అనుకున్నారు, సో ఒక 1 hour ముందు మీరు
ఈవెన్ కావాలి అంటే ఒక సండే కొంచెం ఫ్రీగా ఉంటారు కదా, సో సండే టైంలో ఏంటి అంటే ఇట్లాగా హెయిర్ వాష్కి ఒక 1 అవర్ ముందు నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి పౌడర్, త్వరలో పోస్ట్ చేసేటువంటి పౌడర్ ఉంటుంది కదా, సో అది అయితే ప్రిపేర్ చేసి పట్టుకెళ్ళండి. హెయిర్ వాష్కి ఒక 1 అవర్ ముందు అది వాటర్లో డైల్యూట్ చేసి వాటర్లో మిక్స్ చేసి మీరు హెయిర్ అంతా కూడా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 40 మినిట్స్ అట్లా వదిలేసి తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం వేరే వేరే ప్యాక్స్ వేసుకోలేము కదా, హాస్టల్లో ఉండేటప్పుడు వేరే కేర్ తీసుకోలేము కాబట్టి మనకు అన్ని అవైలబుల్గా ఉండవు హాస్టల్లో ఉండేటప్పుడు. కాబట్టి మీరు ఇట్లాగా పౌడర్ చేసి పట్టుకెళ్లారు అంటే సరిపోతుంది. సో నేను ఇచ్చేటువంటి సజెషన్ అయితే ఇది హాస్టల్లో ఉండే వాళ్ళకి. మెయిన్ రీజన్ ఏంటి అంటే హాస్టల్కి వెళ్ళాము అంటే కనుక మన డైట్ ప్లాన్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. హాస్టల్లో పెట్టిందే మనం తినాలి. సో అది మనకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చలేదు అంటే తింటాం మానేస్తాం. సో అలాంటప్పుడు కూడా మనకి ప్రోటీన్ లాస్ అయిపోతుంది, సో హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఇంకా వాటర్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. హాస్టల్కి వెళ్ళాము అంటే కనుక చాలా మారిపోతాయి, మన టైం టేబుల్ మొత్తం మారిపోతుంది. ఇంకా అక్కడ చూసినట్లయితే కొన్ని హాస్టల్స్లో వాటర్ ఒకటి సరిగా ఉండదు, అంటే బాగోదు అనమాట వాటర్ అనేది. నేను అన్ని హాస్టల్ని అనట్లేదు, కొన్ని హాస్టల్స్లో అయితే వాటర్ కొంచెం బాగోదు అనమాట. మనం బాత్ చేసే వాటర్ అయినా కానీ కొంచెం డర్ట్గా వస్తూ ఉంటుంది, కలర్ అది చేంజ్ అయిపోయి. అలాంటప్పుడు మీరు కొంచెం వాటర్ని ఫిల్టర్ చేసి ఆ వాటర్ హెయిర్ వాష్ కోసం స్పెషల్గా యూజ్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ మనం హాస్టల్లో ఉండేటప్పుడు చేయలేము, ఇంకా తప్పదు అనమాట. హాస్టల్లో ఉన్నాము అంటే హెయిర్ ఫాల్ ఉంటుంది, సో ఇదంతా తప్పదు. హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం మీరు ఇట్లాగా ఎప్పుడో ఒకసారి కేర్ తీసుకుంటే సరిపోతుంది. మీరు హాస్టల్లో ఉన్నా కానీ ఇప్పుడు స్ప్రౌట్స్ చేసుకోవటం ఇలాంటివి చాలా ఈజీ. కొంచెం పెసలు లాంటివి మీరు హాస్టల్కి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళి స్ప్రౌట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి అన్నది మీరు తెలుసుకున్నారు అంటే కనుక అటువంటివి మీరు హాస్టల్లో మొలకలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అంటే రోజు కొంచెం కొంచెం తిన్నా కానీ సరిపోతుంది, ప్రోటీన్ డైట్కి సరిపోతుంది. ఇంకా హాస్టల్స్లో అయినా కానీ ఎగ్స్ లాంటివి ఇస్తూ ఉంటారు, సో అవి కూడా డైలీ 1 లేదా 2 అయినా సరే తీసుకున్నా కానీ సరిపోతుంది. ఇట్లా అయినా సరే మీరు మీ డైట్లో కొద్దిగా గొప్ప అసలు ప్రోటీన్ అనేది చేర్చుకున్నారు అంటే కనుక మీకు హెయిర్ ఫాల్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి, హెయిర్ గ్రోత్ ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే అసలు మీకు ముందు వెళ్ళేటప్పుడు ఎటువంటి హెయిర్ ఉందో వచ్చేటప్పటికి కూడా అటువంటి హెయిర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఆయిల్ అప్లికేషన్ అనమాట. సో ఇప్పుడు ఆయిల్ గురించి కూడా నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అక్క మీరు డైలీ ఆయిల్ అప్లై చేసుకుంటారా అని అయితే అడుగుతున్నారు కదా. సో నేనైతే ఇప్పుడు డైలీ అయితే మాత్రం ఆయిల్ అప్లై చేయట్లేదు. స్కూలింగ్లో ఉండేటప్పుడు ఏంటి అంటే మనం స్కూల్స్కి వెళ్తాము, చిన్నప్పుడు తెలియదు కాబట్టి డైలీ అప్లై చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు మాత్రం డైలీ అయితే అప్లై చేయను. హెయిర్ వాష్కి 1 డే బిఫోర్ లేదా హెయిర్ వాష్కి 1 అవర్ లేదా 2 అవర్స్ ముందు మాత్రం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాను. బట్ హెయిర్ వాష్ అప్పుడు మాత్రం నా హెయిర్కి ఆయిల్ అనేది ఉండేలా చూసుకుంటా. సో ఇది నేను పాటించేటువంటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే హెయిర్ వాష్ ఎప్పుడైనా కానీ ఎప్పుడు చేసినా కానీ హెయిర్ వాష్ అయ్యేటప్పుడు మాత్రం నా హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నాకనే నేను హెయిర్ వాష్ అనేది చేస్తాను. సో ఇది మెయిన్గా మనం పాటించాల్సినటువంటి ఒక పాయింట్ అనమాట. సో ఏంటి అంటే చాలామంది అడిగారు మీరు ప్రిపేర్ చేసేటువంటి ఆయిల్స్ మేము డైలీ యూజ్ చేయొచ్చా అని అంటున్నారు. డైలీ అయితే యూజ్ చేయొచ్చు, బట్ ఎక్కువగా నేను చెప్పేది ఏంటి అంటే మనం బయటికి వెళ్ళాము అంటే కనుక ఆయిల్ లేకుండానే డ్రై స్కాల్ప్తోనే బయటికి వెళ్ళటానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని మనం బయటికి వెళ్ళాము అంటే ఎక్కువగా డస్ట్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఆయిల్ పైన ఇప్పుడు డస్ట్ పడింది అనుకోండి, నార్మల్గా ఇంట్లో కొంచెం ఆయిల్ పడేసి దానిపైన ఏదైనా పిండి లాంటిది వేసేయండి, లేదు అంటే ఇసుక కానీ వేయండి, మీకు ఎంత బాగా అబ్జర్వ్ చేస్తుందో మీకే తెలుస్తుంది, పీల్ చేసుకుంటుంది అనమాట. సో అలాంటప్పుడు మన స్కాల్ప్లో డస్ట్ అంతా కూడా చేరిపోయి డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ అవుతాయి, హెయిర్ ఫాల్ ఉంటుంది, సో చాలా చాలా అవుతాయి అనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళారు అంటే మాత్రం ఆయిల్ లేకుండానే బయటికి వెళ్ళాలా చూసుకోండి. సో ఇంట్లోనే ఉంటాము మేము అంటే కనుక మీరు డైలీ మీకు కావాలి అంటే ఆయిల్ అనేది అప్లై చేసుకునే ఉండొచ్చు, నో ప్రాబ్లం. నేనైతే మాత్రం హెయిర్ వాష్కి 1 డే బిఫోరే ఆయిల్ అనేది అప్లై చేస్తాను. మెయిన్గా సమ్మర్లో అయితే మాత్రం 1 డే బిఫోర్ కూడా ఆయిల్ అనేది అప్లై చేయను. హెయిర్ వాష్కి 1 అవర్ లేదా 2 అవర్స్ ముందే నేను ఆయిల్ అనేది అప్లై చేస్తాను. సో ఆల్రెడీ నేను సమ్మర్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను కదా, సో ఆ వీడియో కూడా చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా మీ దగ్గర, సో ఆ కోకోనట్ ఆయిల్ ఏం చేస్తారు అంటే కొంచెం ఒక బౌల్లో తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయినా సరే, లేదు అంటే డైరెక్ట్గా అయినా సరే లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ పైన పెట్టుకోవాలి, లైట్గా వేడి చేసుకోవాలి అనమాట. అంటే గోరువెచ్చగా అంటాం కదా, సో అట్లా వేడి చేసుకున్న తర్వాత ఆ ఆయిల్ అనేది మీరు స్కాల్ప్ మసాజ్ చేశారు అంటే కనుక సరిపోతుంది. మనకి చాలా వరకు బెనిఫిషియల్ అనమాట ఆయిల్ అనేది. సో
సో ఇన్ కేస్ మీకు ఇంగ్రీడియంట్స్ ఏమి దొరకలేదు, పౌడర్స్ కూడా దొరకలేదు అనేటప్పుడు మీరు ఎట్లా చేసుకున్నా కానీ సరిపోతుంది. ఇంకా ఇలా కాదు అనుకుంటే కనుక కొన్ని ఆయిల్స్ అయితే మిక్స్ చేసి కూడా మీరు యూజ్ చేయొచ్చు. అది కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను అనమాట. అంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్ యూజ్ చేసి, కోకోనట్ ఆయిల్, ఇంకా ఆముదం ఉంటుంది కదా, క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేసి, సో ఇలాంటి ఆయిల్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇవి ఎప్పుడు అంటే మీకు ఇంగ్రీడియంట్స్ ఏవి దొరకలేదు, అంటే లీవ్స్ లాంటివి ఇటువంటివి ఏవి దొరకలేదు అనేటప్పుడు మీరు ఈ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలాంటి ఆయిల్ యూజ్ చేసినా కానీ మనకి సరిపోతుంది. ఇంకా ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఓన్లీ మనం ప్యాక్స్, ఈ ఆయిల్స్ ఇవే కాదు, మనం ఎంత వాటర్ క్వాంటిటీ తీసుకున్నాము అన్న దానిపై కూడా ఆధారపడి ఉంటుంది హెయిర్ లాస్ అనేది. వాటర్ క్వాంటిటీ మాత్రం తగ్గింది అంటే గనక మీరు ఎంత ప్యాక్స్ వేసి ఎన్ని ఆయిల్స్ రాసినా కానీ అదంతా కూడా వేస్టే. కాబట్టి సరిపడా వాటర్ క్వాంటిటీ అయితే తీసుకోండి. డైలీ అయితే మనం 4 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఇంకా చెప్పేది అంటే సీజనల్ ఫ్రూట్స్ తీసుకోండి. జాంకాయలు తినండి, దానిమ్మ పండు, బనానా ఇలాంటివి తినండి, పపాయ లాంటివి కానీ ఇలాంటి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. స్ప్రౌట్స్ తినండి, క్యారెట్ తినండి, క్యారెట్ జ్యూస్ లాంటివి తీసుకోండి. ఎగ్స్ తీసుకోండి, డైలీ 2 ఎగ్స్ అయినా సరే తీసుకోవచ్చు. ఎగ్స్ తీసుకోవాలి. ఇంకా ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. సో ఫైబర్ ఫుడ్ తీసుకున్నాము అంటే డైజెషన్ బాగుంటుంది. సో డైజెషన్ బాగుంది అంటే కనుక హెల్త్ ఇష్యూస్ ఏవి రావు. అలాంటప్పుడు కూడా మనకి హెయిర్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా రావు అనమాట. ఇప్పుడు మనకి డైజెషన్ బాగోలేదు అన్నా కానీ వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాటి వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవాలి. సో చూసారు కదా, ఇలాంటివన్నీ అనమాట. మష్రూమ్ తీసుకోవాలి ఎక్కువగా, దాల్ తీసుకోవాలి, పప్పు అంటే కందిపప్పు లాంటివి ఇలాంటివి తీసుకోవాలి, గింజలు తీసుకోవాలి అనమాట. ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళైతే మాత్రం వీక్లీ 2 టైమ్స్ నాన్ వెజ్ తీసుకోవచ్చు. నాన్ వెజ్ తినరు అనే వాళ్ళైతే మాత్రం ఎక్కువగా వాళ్ళ డైట్ లో దాల్ ఇంకా మష్రూమ్ ఇలాంటివి ఉండేలాగా చూసుకోవాలి. సో నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఏంటి అంటే ఇప్పుడు డైలీ మనకి చాలా కామన్ అనమాట 50 నుంచి ఒక 100 వరకు కూడా హెయిర్ అనేది లాస్ అయ్యే ఛాన్స్ చాలా కామన్. అది అంటే ఒక 50 నుంచి 100 వరకు వెంట్రుకలు రావచ్చు. అందులో మనం అంత భయపడాల్సిన పని అయితే లేదు. ఎవరికైనా సరే హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. బట్ హెయిర్ ఫాల్ అయినా కానీ హెయిర్ రీగ్రోత్ అవ్వటం మనకు అక్కడ ఇంపార్టెంట్. సో హెల్తీగా ఉన్న పర్సన్స్ అయితే మాత్రం హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటుంది, వెంటనే ఉంటుంది హెయిర్ రీగ్రోత్ అనేది వాళ్ళకి. ఇప్పుడు హెల్తీగా లేని పర్సన్స్ కి అయితే మాత్రం ఎన్ని చేసినా కానీ హెయిర్ రీగ్రోత్ అనేది ఉండదు. కాబట్టి మనం హెల్తీగా ఉండడం కూడా అవసరమే. సో హెల్తీగా ఉండాలి అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్ ఇంపార్టెంట్, వాటర్ ఇంపార్టెంట్, వీటితో పాటు హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ అప్పుడు పనిచేస్తాయి అనమాట. సో నేను చెప్పింది అయితే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా అర్థం కాలేదు అంటే కనుక కామెంట్ చేయండి. సో స్కిప్ చేయకుండా మాత్రం వీడియో చూసి అప్పుడు కామెంట్ చేయండి, నేనైతే వాటికి రిప్లై ఇస్తాను. సో ఇది అనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. సో ఇది ఇవాళ వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తే, అంతవరకు బై, టేక్ కేర్.